మేము తిరుమల వెళ్ళిన తర్వాత సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మనం తీసుకున్న ఆన్లైన్ టికెట్ చూపిస్తే ఒక్క 10 నిమిషాలు ఎస్ఎంఎస్ వచ్చింది. ఆ ఎస్ఎంఎస్లో రామ్ బగీచా ఆ గెస్ట్ హౌస్లో వచ్చిందనమాట. రామ్ బగీచా గెస్ట్ హౌస్ అంతా బాగానే ఉంది, కానీ లిఫ్ట్ లేదు. రామ్ బగీచా గెస్ట్ హౌస్ అయితే సెకండ్ ఫ్లోర్ రూమ్ వచ్చింది, కానీ కొద్దిగా మెట్లు ఉన్నాయి కాబట్టి మనకు ఆ మెట్లు పైకి ఎక్కాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. అయినా సరే మా అమ్మని మా నాన్నగారు చిన్నగా అడుగు మెట్లు ఎక్కుంటా పైకి వెళ్ళామన్నమాట. ఒక్కసారి పైకి వెళ్ళిన తర్వాత తలనీళ్ళు వేయడానికి ఒకసారి కిందకి రావాలి, మళ్ళీ స్నానం చేయడానికి కొద్దిగా పైకి వెళ్ళాలి. కొద్దిగా ఇబ్బంది పడ్డాం అనమాట. అంతే, పెద్ద ఇబ్బంది ఏం లేదు, కానీ కొద్దిగా ఒక 20 మెట్లు ఉన్నాయి. రామ్ బగీచా గెస్ట్ హౌస్లో సెకండ్ ఫ్లోర్లో రూమ్ వచ్చింది కాబట్టి మాకు కొద్దిగా పెద్ద వయసు ఆమె కాబట్టి 80-85 సంవత్సరాలు ఉంటాయి మా అమ్మగారికి కాబట్టి, మా నాన్నగారికి ఉంటాయి కాబట్టి కొద్దిగా ఇబ్బంది అయింది. అయినా సరే కొద్దిగా అంతకుముందు అయితే వరాల స్వామి గెస్ట్ హౌస్లో వచ్చింది, అప్పుడు మంచిగా లిఫ్ట్ ఉంది దానికి. ఇప్పుడు ప్రస్తుతానికైతే రామ్ బగీచా సెకండ్ ఫ్లోర్లో అయితే లిఫ్ట్ లేదు. అయినా సరే మేము నడుచుకుంటే చిన్నగా మెట్లెక్కి అమ్మగారిని 2-3 సార్లు పైకి కిందకి దిగా, ఒకసారి తలనీళ్ళు లీయడానికి, ఒకసారి దర్శనానికి, అట్లా కొంచెం ఇబ్బంది అయినా సరే పర్లేదు దింపామన్నమాట. ఇంకా మా అమ్మగారు పైకి ఎక్కుతున్నారు, తలనీళ్ళు లీయడానికి కిందకి దిగుతున్నారు. ఒక అట్లా 2 వెంకటేశ్వర దేవ వల్ల అంత దర్శనం మంచిగా అయిపోయింది, బాగా అయిపోయింది. ఓ నమో